ఖాయం అని అయితే పక్క అయితే అనవసరంగా ఆయనకు మరి మీ అందరికి పెద్ద మనిషి కావచ్చు మాకైతే కాదు కానీ మరి మీ పెద్ద మనిషిని మీరే అగౌరవపరుచుకుంటే మీ ఇష్టం ఇక కానీ కూలుడు మాత్రం పక్క ఏమైతే ఒక్క గుండె రగులితే గతం అయిపోతుంది తీసుకుపోయి ఆడ వాడేసిన అంటే నేను చెయ్యలేక కాదు కానీ మన జనానికి కూడా జర సోయి కావాలి కదా అందుకే ఆగిన నేను లేకపోతే దౌడ మీకెళ్ళి కొట్టేంత కోపం నాకు వచ్చింది ఆయన అటుకని అడ్డం కూడా పడుతుండే ఇక కొట్టిరని ఉల్టా ఇప్పటికి ఏం చేయలేదు వాళ్ళే దౌర్జన్యం చేసి మాట్లాడితే నేనే దౌర్జన్యం చేసినట్టుగా వాళ్ళ మీడియా ప్రొజెక్షన్ చేసుకుంటా ఉన్నది కదా ఈ వాస్తవాలు కూడా కొద్దిగా తెలవాలి జనానికి అని చెప్పి అని అనుకున్నా ఉద్యమ కాలంలోనే వాళ్లకు చాలా గట్టి హెచ్చరిక చేసినాం మిలియన్ మార్చ్ సందర్భంగా చాలా ఆంధ్ర వాళ్ళ విగ్రహాలని ప్రజలు కూల్చిరు ఎవరు ప్రజలు వాళ్ళంతా వాళ్ళ స్పాంటేనియస్గా హుసేన్ సాగర్ తీరాన విగ్రహాలన్నీ మీవి హుసేన్ సాగర్లో శవాలన్నీ మావి అని మేము ఆనాడు కవిత రాసినాం ఆ కవిత ప్రభావంతో ఉద్యమ చైతన్యంతో ఆనాడు విగ్రహాలు కూల్చివేసినా కూడా వాళ్ళకి ఇంకా సిగ్గు రాలేదు 4 నెలల కింద రోషయ్య విగ్రహం పెడతారు అనే ఒక వార్త వచ్చినప్పుడు అప్పటికప్పుడు మేము తెలంగాణ పరిరక్షణ వేదిక అని ఒక వేదికని స్థాపించి ఆందోళన విగ్రహాలు ఇంకానా అనే అంశం మీద రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం అయినా కూడా వాళ్ళు తగ్గకపోగా రోషయ్య విగ్రహాన్ని పెట్టిర్రు మళ్ళీ ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యాన్ని పెడుతున్నారు అంటే ఒకవైపు తెలంగాణ వాదులు హెచ్చరికలు చేసినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు మిలియన్ మార్చ్లో విగ్రహాలు కూలినప్పుడు కొన్నాళ్ళు మౌనంగా ఉన్నారు మళ్ళీ ఈ మధ్యన చిన్నగా ఇక్కడ కాలు మోపడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్నది ఆర్థికంగా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వాళ్ళే పెత్తనం చేస్తున్నారు కానీ రాజకీయంగా లేకపోయేది ఇప్పుడు రాజకీయంగా కూడా పెత్తనం చేస్తున్నారు అంటే బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పెడితే రోషయ్య విగ్రహాన్ని పెడితే ఎన్టీఆర్కి స్థలాన్ని ఇస్తే తెలంగాణ వాళ్ళు వీళ్ళు పడుకునరా సచ్చిండ్రా నిద్రపోయినరా అని టెస్ట్ పెడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది మన సహనాన్ని పరీక్షిస్తున్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి మనం దానికి లోను కావద్దు మనం ఖచ్చితంగా ఈనాడు మనకు సామెత ఉంది కోడిగుడ్డు దొంగిలించిన నాడే చెప్ప మీద వేస్తే కోళ్ళ దాకా పోయేది కాదు కాబట్టి ఇప్పుడే మనం చెప్ప మీద వేయాలి ఇప్పుడు వేస్తేనే మళ్ళీ అంత పెద్ద ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉండదు లేకపోతే అంత మళ్ళా ఆ మహోద్యమం చేయాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఈ మధ్యన తిరిగి అనేక రకాలైనటువంటి కొత్త పథకాలతో వస్తున్నారు దాంట్లో ఇది ఒక అడుగుగా మనం భావించాలి కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైన సూచనగా మనం పరిగణిస్తే తప్ప ఈ దాంట్లో ఉన్నటువంటి సీరియస్నెస్ మనకు అర్థం కాదు మన విగ్రహాలు అక్కడ లేవు మా విగ్రహాలు మీ దగ్గర లేనప్పుడు మీ విగ్రహాలు మా దగ్గర ఎందుకు అనేది ప్రతి ఒక్కరం కూడా ప్రశ్నించాల్సినటువంటి సమయం కాబట్టి వాళ్ళు నెమ్మదిగా ఈ సాంస్కృతిక రంగంలో ప్రవేశించి క్రమక్రమంగా దీన్ని హైటెక్ ఫ్యూచర్ సిటీ అనే దాన్ని కట్టడం కూడా ఆ ఉద్దేశంతో కడుతుందనే ఒక అనుమానం తెలంగాణ వాళ్ళలో గత 2-3 సంవత్సరాల నుంచి వస్తుంది 2 నెలల నుంచి అంటే ఫ్యూచర్ సిటీని కట్టి తెలంగాణను ఒక మూలకు పడేసి దీన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయడానికో లేదా దీన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాంతంగా చేయడానికో ఈ మధ్యన పంజాబ్ విషయంలో అట్లా చేశారు పంజాబ్ ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా తిరగబడ్డారు పార్టీలకు అతీతంగా పంజాబ్లో కేంద్రం జోక్యం చేసుకోవడానికి వీల్లేదని తిరగబడితే కేంద్ర ప్రభుత్వం ఎక్కిపోయి కాబట్టి మనం అందరం కూడా పార్టీలకు అతీతంగా ఇతర భావజాలకు అతీతంగా ఈ అంశం మీద జాగ్రత్తగా ఉండకపోతే మనకు కూడా ప్రమాదం వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ముందే మనం మేల్కోవాలి ఈ విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడి నుంచి తీసివేయడానికి మనం సరైన కార్యాచరణను ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ప్రతిభాయిని నేను అభినందిస్తున్నా ఎందుకంటే 69 ఉద్యమంలో పాల్గొన్నా మలిదశ ఉద్యమం 2000 నుంచే పాల్గొన్నాం మళ్ళా ఈయనే తెలంగాణ ఆకాంక్షను తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుతాం అనుకుంటే అధికారంలోకి వచ్చిన తెల్లారే 1,00,00,000 నాగన్ల 1,00,000 నాగన్లతో దుంతా అన్న రామోజీ ఫిలిం సిటీకి పోయి గలవల మోకరిల్లిండు అప్పుడే అనుకున్నాం అయిపోయిందిరా ఇక అని
అప్పుడే మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేసినాం. వీడు ఆంధ్రోళ్ళ పల్లకి మోస్టోడే అని. ఆ రోజు 2014 డిసెంబర్ అప్పుడు విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరు ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత దానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలనేది ఒక నిర్ణయం జరిగినప్పుడు ఇందిరాపార్క్ దగ్గర ఒక ధర్నా కార్యక్రమం చేపట్టిన తెలంగాణ సోషల్ మీడియా ఫోరం ఐవిర్భావం అయింది, అది చేసినాం. ఆ రోజు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యులందరూ కూడా వచ్చారు. నిరంజన్ రెడ్డి వచ్చిండు, తర్వాత చాలామంది వచ్చారు. ఆ రికార్డు కూడా ఉంది. ఆ రోజు మీటింగ్కి వచ్చిన సయ్యద్ రఫీ గారు ఉన్నారు. చాలామంది మాట్లాడారు. ఆంధ్ర పేర్లు తీసేసడే కాదు, ట్యాంక్ బండ్ మీద ఉన్న ఆంధ్ర విగ్రహాలను వాళ్ళు తీసుకుపోరా, లేకపోతే మనమే చందాలు వేసుకొని భద్రంగా తీసుకుపోయి ఆంధ్ర బార్డర్లో పెట్టేసి వద్దాం, కూలగొట్టడొద్దు ఏమొద్దు అనేది అక్కడే వినాదం కూడా ఇచ్చినాం. రేవంత్ రెడ్డి ఎవరైనా తెలుసు, వచ్చిన కానించాలి తెలుసు. ఆయనే పిసిసి ప్రెసిడెంట్ అయిందంటే కూడా ఎవరి వల్ల అయిండు, ఎవరి లాబింగ్ వల్ల అయిండు. ఇవాళ మీ చీఫ్ మినిస్టర్గా అయిందంటే ఎవరి లాబింగ్ వల్ల అయిండు. గురువు చెప్తుండు, శిష్యుడు చేస్తున్నాడు. ఒక గురువే కాదు, గురువుకు సంబంధించిన సామాజిక వర్గం అంతా కలిసి కూడా ఈరోజు అతనికి అండగా నిలిచింది, ఇతను వాళ్ళకు అండగా నిలుస్తున్నాడు. అంటే ఈ యొక్క విగ్రహంతోనే కాదు, ఇవాళ ఇండస్ట్రీస్ ల్యాండ్స్ 90% ఇండస్ట్రీస్ ల్యాండ్ మొత్తం ఆంధ్రలోకి ఉన్నాయి. తెలంగాణ భూములను అడ్డికి బావచేరు 30% తోటి మీకు పట్టాలు చేస్తామంటున్నారు. అది చాలా పెద్ద మోసం. డైరెక్ట్ ఆంధ్రలోకి ఇవ్వకుండా మరి ఏమంటారు బాలీవుడ్ వాళ్ళకు హీరోలకు పిలిచి ఇక్కడ భూములు ఇస్తారట. అది కూడా అదొక పెద్ద కుట్ర. ఆ విషయము రఫీ మాట్లాడుతాడు. నేను అనేది ఇది ఒక్కటే కాదు, ఈ విగ్రహం అనేది చిన్నదే, కానీ విగ్రహాలను కాదు, ఈ ఒక్క విగ్రహమే కాదు, మన అందరం కూడా తెలంగాణ సమాజాన్ని కటాన కదిలించి ఆంధ్రకు సంబంధించిన విగ్రహాలన్నింటి కూడా భద్రంగా డామేజ్ కాకుండా తీసుకుపోయి బార్డర్లో పెట్టేసి వద్దాము. ఈ విషయంలో కార్యాచరణ మనం ప్రకటిద్దాం. ఒక్క విగ్రహం కొరకే కాదు, అన్ని విగ్రహాలను కూడా తరలించాల్సిన అవసరం ఉంది. ఇది లేకపోతే మొత్తం మన విగ్రహాలు కూడా తీసేసి వాళ్ళ విగ్రహాలు పెడతారు. ఈ విషయంలో ఎలాంటి కార్యాచరణ తీసుకున్నా తెలంగాణ సోషల్ మీడియా ఫోరం నుండి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తుంది.